రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతారు? మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, వెంటనే మంత్రి కూడా అయ్యారు, ఎలా అనిపిస్తుంది? మొదటిగా ఎమ్మెల్యే అయినప్పుడే చాలా బాధ్యతగా ఫీల్ అయ్యాను. ఈరోజు మంత్రిగా జిల్లాని అలాగే ఒక మంత్రి శాఖను నడిపించడానికి మరింత బాధ్యతగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు యువకులకి అవకాశం కల్పిస్తూ పెద్దపీట ఇచ్చిన ఈ మంత్రివర్గం రాష్ట్రంలో ఎక్కువ శాతం పనిచేయడానికి, యువకులను ఆకర్షించడానికి ఈ రకంగా చేశారని భావిస్తూ ఎక్కువ కష్టపడి బాధ్యతగా వ్యవహరించాలని భావిస్తున్నాను. ముఖ్యంగా విజయనగరం జిల్లా అనగానే వెనుకబడిన జిల్లా. సో మరి ఈ జిల్లాకి మీరు పరిశ్రమల శాఖ, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రికి ఈరోజు వచ్చారు. సో ఎటువంటి బాధ్యత మీ ముందు అనుకుంటున్నారు? అంటే మంత్రివర్గంలో కూడా సార్ కూడా చాలా ఆలోచన చేశారు. ఇటు నార్త్ ఈస్ట్ అయినా నాకు చిన్న పరిశ్రమలు ఇచ్చారు, అలాగే సౌత్ వెస్ట్ అయినా ఇండస్ట్రియల్ మినిస్ట్రీ అనేది భర్త గారికి ఇచ్చారు. సో ఇద్దరినీ కూడా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేది రాష్ట్రంలో ఎక్కువ శాతం అభివృద్ధి జరిగే విధంగా చేయాలనే ఆలోచనతో ఈ జిల్లాలోనే కాదు ప్రతి జిల్లాలో కూడా ఇండస్ట్రీ అనేది గ్రోత్ అవ్వడానికి పూర్తి స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరీ ముఖ్యంగా విజయనగరం, మన సొంత జిల్లా అయినట్టు విజయనగరం జిల్లాలో పూర్తి స్థాయిలో మనకున్న వనరులు ఏంటి పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేస్తూ ఇండస్ట్రీ ఎంటర్ప్రెనర్స్ని ఎంకరేజ్ చేస్తూ విజయనగరం జిల్లాలో ఎంప్లాయ్మెంట్ ఇష్యూని పూర్తిగా చాలా వంతుగా అంటే పరిష్కారం తీర్చే దశగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. విజయనగరం జిల్లాలో ఉపాధి గుండెకాయలో ఉండే షుగర్ పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా జూట్ పరిశ్రమలు ఎన్నికి మూసిపోయే పరిస్థితి అయితే పూర్తిగా ఉంది. సో దాని గురించి మళ్ళీ తెరిచే అవకాశం ఏముందా మీ హయాంలో? అంటే తెరిచే అవకాశానికి ఏ రకంగా సుమితంగా ఉంది, అసలు అక్కడ ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అని ఎక్సైజ్ చేస్తూ ఒకవేళ లేని పక్షంలో అక్కడ ఆల్టర్నేటివ్ ఇంకేముందన్న ఆలోచన కూడా చేస్తూ మేము ముందుకెళ్ళే దశలో ఉన్నాం. సో ఎన్ఆర్ఐ వ్యవహారాలు కూడా మీరే చూస్తున్నారు. విదేశీ కంపెనీలు విజయనగరం జిల్లాకు వచ్చే అవకాశం ఇంతవరకు అయితే రాలేదు. సో ఎంఎన్సీ కంపెనీలు కావచ్చు, విదేశీ కంపెనీలు వచ్చే అవకాశం ఏముందా? అంటే మోటివేషన్ అయితే మేము పూర్తి స్థాయిలో చేస్తాం. ఎందుకంటే చాలామంది ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచనలో ఉంటారు, కానీ వాళ్ళకి సరైన ఛానల్ లేకపోవడం వల్ల భయంతో చేయకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మేమైతే వాళ్ళకి ధైర్యం కల్పించి ఇక్కడ ఇండస్ట్రీస్ పెడితే ఈ రకంగా ఉంటుంది ఆలోచనతో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక పద్ధతితో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ రేపు ఇండస్ట్రీస్ ఎన్ఆర్ఎస్ సైడ్ నుంచి కూడా వచ్చే దిశగా మేము ఆలోచన చేస్తాం. ఎంటర్ప్రెన్యూర్స్ కానీ అదేవిధంగా స్టార్టప్స్ కానీ ఏ విధంగా మీరు ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది? అంటే ఇట్స్ టూ ఎర్లీ టు సే. అంటే మనం ఏం చేస్తాం, ఎలా చేస్తాం అన్నది భవిష్యత్ కాలంలో మీరు కూడా చూస్తారు. ఎందుకంటే ఒక ప్రణాళిక పద్ధతిగా సార్ ఏ రకంగా అయితే ఈరోజు ఒక ఎంఎస్ఎంఈ అలాగే సర్బ్ అండ్ ఒక ఎన్ఆర్ఐ రిలేషన్షిప్ అనేది ఒక పోర్ట్ఫోలియోస్ ఒక మినిస్ట్రీకి ఇచ్చారు. పూర్తి స్థాయిలో రానున్న కాలంలో మీరు చూస్తారు. ఖచ్చితంగా ఎంటర్ప్రెనర్స్కి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చే దిశగా పనిచేయడానికి మేమైతే కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం. సో సెర్ప్ కూడా ఉంది, మరి గ్రామీణాభివృద్ధి ఏ విధంగా చేసే అవకాశం ఉంది? అంటే గ్రామీణ అభివృద్ధి కాదు, కొత్త తరంగా సర్బ్ అనేది కూడా కొంచెం మార్పులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఎందుకంటే సర్బ్ మనకున్న అడ్వాంటేజ్ అది. డ్వాక్రా సంఘాలు గత 20 సంవత్సరాలుగా చాలా స్ట్రాంగ్ అయి ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకుంటూ రేపు భవిష్యత్ కాలంలో ఏం చేద్దామన్న ఆలోచన అయితే సార్ దృష్టిలో ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో ఉంది. మరి అలాంటి ఆలోచన మేము కార్యాచరణకి పూర్తి స్థాయిలో కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం. సో వెనుకబడిన విజయనగరం జిల్లాని ముందుకు తీసుకెళ్ళడం, అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎప్పుడూ ముందే ఉంటాం. ఆ విధంగా కృషి చేస్తామైతే కొండపల్లి శ్రీనివాస్ మనతో చెప్తున్నారు. కేవలం హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.